కాబట్టి మున్సిపాలిటీని అట్లా కౌంట్ చేయడానికి వీల్లేదు. టోటల్ లెక్కలో చూసుకున్నప్పుడు వీళ్ళకి 1200 దాకా వస్తే వీళ్ళు 800 దాకా వచ్చారు, 750 దాకా. అదే సందర్భంలో బీజేపీ కూడా 270, టోటల్ గా 300 దాకానే వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే. కాబట్టి వాళ్ళు పుంజుకున్నారు. టోటల్ గా చూసుకుంటే 1250 ఏమో కాంగ్రెస్ కు వస్తే వీళ్ళ ముగ్గురిది కలిస్తే 1350 దాకా అయినాయి. ఇది ఎంఐఎం బీజేపీ వీళ్ళని కలిసి. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటంటే విభజించి పాలించు టైపులో ఇక్కడ ఆంధ్రాలో రెండింటి మధ్యన అక్కడ ట్రయాంగులర్ ఫైట్ అయింది. ట్రయాంగులర్ ఫైట్ లో బీజేపీ చీల్చిన ఓట్లతో కొన్ని చోట్ల కాంగ్రెస్ దెబ్బతింది, ఎక్కువగా బీఆర్ఎస్ దెబ్బతింది. ఎక్కువగా దెబ్బతింది బీఆర్ఎస్, బీజేపీ దెబ్బ. అది ఏది పిల్లి పోరు పెట్ట తీర్చినట్టు అంటారు కదా, పెట్టపోరు పిల్లి తీర్చినట్టు అన్నట్టు అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. బీజేపీ బీఆర్ఎస్ లో గొడవ మన అసెంబ్లీది అయినా అయింది, ఇప్పుడైనా అది అయింది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఈ ఎన్నికల విషయంలో అంటే అంత ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం అనేది మున్సిపల్ ఎన్నికల్లో అది అంత అవసరమా అనేది కూడా ఒక ప్రశ్న. చేస్తారు, తప్పదు. ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఒకటి స్ట్రాంగ్ లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అహంకారపూరితం, అధికార యంత్రాంగం దుర్వినియోగం, వీటిల్లో కేసీఆర్ తో పోటీ పడుతున్నాడు అతను. ఆల్టర్నేటివ్ చూపెట్టాలనుకోవట్లా, అతనికంటే గనుందని చెప్పాలనుకుంటున్నాడు అతను. వ్యవస్థల దుర్వినియోగం అనే విషయంలో కేసీఆర్ కంటే నేను వేరముద్దునని చెప్పాలనుకుంటున్నాడు. రైటర్ రంగాన్ని జనం డిసైడ్ చేస్తారు. సార్ ఒకటి బీజేపీ విషయంలో